మనకి అనారోగ్యం అయితే మన చిన్నప్పుడు అనారోగ్యం అయితే కొంచెం విభూది తీసుకొని అలా వేసుకుంటే రోగం అంతా పోతుంది, ఎందుకు హాస్పిటల్ వరకు అని ఇప్పటికి కూడా ఇంట్లో పెద్దవాళ్ళు అదే పాటిస్తూ ఉంటారు. నేను కూడా. ఓకే, ఏమిటి ఆ విభూదిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి చెప్పండి. విభూది అనేది పంచతత్వాలు కలిగినటువంటి స్వామివారికి ఇష్టమైనటువంటి మంగళకరమైనటువంటి సర్వ వ్యాధులు అంటే వ్యాధులను తీసేసి సర్వ సంపదలను ఇచ్చి సర్వ శ్రేయస్సులను ఇచ్చేది. ఒక మనిషికి ఏం కావాలో అవి ఇస్తూ ఏమి అక్కరలేదో అవి తొలగిస్తూ ఉండేదే విభూది. దీనికి ఒక చిన్న కథ చెప్పాలి ఇప్పుడు. ఏంటంటే లక్ష్మీ అమ్మవారు సంపదకి అధిపతి కదా, కుబేరుడు వీళ్ళిద్దరూ సంపదకి అధిపతులు. అయితే ఒకనొక సమయంలో పార్వతీదేవి అడుగుతుంది, నాథ లక్ష్మీ అమ్మవారును కుబేరుడు ఇద్దరూను సంపదలకు అధిపతి కదా, మరి వాళ్లే కదా ఈ సంపదలను ఇస్తున్నారు, మీరిస్తున్నారు అన్నట్టుగా, అంటే ఆవిడకి తెలీదా ఏమిటి మన కోసం కానీ మీరిస్తున్నారు అన్నట్టుగా అంటూ ఉంటారు కదా, మరి ఏ రకంగా అని అడుగుతుంది ఆ తల్లి. అప్పుడు ఆయన ఏమంటాడంటే చిరునవ్వు నవ్వుకొని ఆ సందర్భాన్ని కల్పిస్తాడు. ఏమిటంటే ఈ అమ్మవారు కుబేరుడితో కలిసి ఒక భక్తుడి ఇంటికి వెళ్తుంది. ఎంత సంపద ఇచ్చినా గది మూలలో ఓ చిన్న ఖాళీ ఉండిపోతుంది. పోస్తున్నారు ఖాళీ ఉండుతోంది, పోస్తున్నారు ఖాళీ ఉండిపోతోంది. అప్పుడు ఆవిడకి అర్థం కావట్లేదు, ఏంటి ఇంత సంపదలు, ధనరాశులు, కనక కాసులు అన్నీ పోస్తున్నాను, ఏంటి ఇంకా పూర్తి గది నిండలేదు అని అనుకుంటుంది. అప్పుడు శివుడు ఆ మారువేషంలో వచ్చి, అమ్మ నేను నా ప్రయత్నం చేస్తాను చిన్నగా అంటాడు. తప్పకుండా ఈ గది నిండడమే కావాలి అంటుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఈ విభూది ఇలా తీసి చిన్న చిటికడు ఇలా విసురుతాడు. విసిరేటప్పటికి గది మొత్తం నిండిపోతుంది. అప్పుడు ఆవిడకి అర్థమవుతుంది శివయ్య వచ్చాడని అర్థమయ్యి అప్పుడు అంటుందన్నమాట, ఇన్ని వేసినా కానీ ఇంకా కొరత ఉంది, ఒక్క విభూది వేసినంగానే మొత్తం నిండిపోయింది, దీని ఆంతర్యం ఏమిటి అని చెప్పినప్పుడు ఆయన అంటాడనమాట, తల్లి నీకు నేనే ఇస్తున్నాను అన్న చిన్న గర్వం ఉంది, చెల్లెలవుతుంది కదా, చిన్న గర్వం ఉంది కాబట్టి దాన్ని తీయడం కోసము ఇవన్నీ ఒక ఎత్తు అయితే విభూది ధారణ ఒక్కటి ఒక ఎత్తమ్మ, దీనిలో ఇంత మహత్యం ఉంది అని చెప్పి ఆ సందర్భాన్ని కల్పించి పార్వతీ అమ్మవారికి చెప్తాడనమాట. అయితే ఈ సంపదలన్నీ ఇచ్చేది ఎవరు అంటే సాక్షాత్తు పరమశివుడే ఇస్తుంటాడనమాట. విభూదికి ఇంత విశిష్టత ఉంది.